అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అఘోరీ పైన వరుస కేసులు నమోదవుతున్నాయి. మోకిలా షామీర్పేట్ స్టేషన్లో అఘోరీ పైన కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. అటు తెలంగాణ మహిళా కమిషన్ కూడా ఫిర్యాదులు అందాయి. అఘోరీ వర్షిణి కోసం పోలీసులు ఇప్పటికీ రంగంలో దిగినట్టు తెలుస్తోంది. 2 రోజులుగా అఘోరీ శ్రీవర్షిణి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యాయి. వాళ్ళు ఎక్కడున్నారో కూడా సమాచారం తెలియడం లేదు. గతంలో ఫోన్లు ట్రాక్ చేశారు, వర్షిణిని తీసుకొచ్చారు పోలీసులు. ఈసారి పోలీసులకి దొరకకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అవసరమైతే ఫోన్లను కూడా పడేసినట్టుగా తెలుస్తోంది. శ్రీవర్షితో అఘోరీ పెళ్లిపైన తీవ్రంగా వ్యతిరేకత నమోదైంది. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ వివాహానికి సంబంధించినటువంటి ఆ దృశ్యాలని. ఆ రైట్ సైడ్ బాక్స్లో కనిపించేది నా షామీర్పేట్ దగ్గర కొంతమంది జోగినీలు, ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఫిర్యాదు అందించారు. అయితే మీరు కనుక గుర్తుంటే అఘోరీ ఎప్పుడు ప్రత్యక్షమైంది బహిరంగంగా, ఎప్పుడు బయటకు వచ్చిందంటే గమనిస్తే కనుక మనకు సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో 2024లో సికింద్రాబాద్లో ముత్యాలమ్మ ఆలయం పైన మొదటిసారిగా ఆలయానికి సంబంధించి విగ్రహం ధ్వంసమైన నిమిషంలో అక్కడికి ఫర్ ద ఫస్ట్ టైం అఘోరీగా వచ్చి ఒంటికాళ్ళ పైన కాసేపు ధ్యానం చేసింది. ఒకసారి మీకు డాక్యుమెంట్ చూపిస్తే ఎందుకు విషయాలు చెప్తున్నాను ఒకసారి కరెక్ట్గా గమనించండి. సో అప్పుడు వచ్చినటువంటి అఘోరీ సడన్గా అందరినీ కూడా అటెన్షన్ డ్రాగ్ చేసింది. తన అఘోరీగా చెప్పుకుంటూ ఎక్కడ పడితే అక్కడ తిరిగింది. గతంలో తనకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే కనిపించలేదు. కానీ ఆ తర్వాత నుంచి వివస్త్రంగా దిగంబరంగా దర్శనం ఇచ్చి అందరినీ కూడా భయభ్రాంత గురి చేసింది. అందరూ తనపై నమ్మకాన్ని పెట్టారు. ఎక్కడికి పోయినా కూడా కొంత తను చూసేందుకు, తనతో మాట్లాడేందుకు, తనతో ఫోటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. అయితే ఒకసారి మీకు ఆ మెడికల్ డాక్యుమెంట్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో దానికంటే ముందు నేను ఇక్కడ ఈ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లో ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం సంబంధించిన అంశం తర్వాత ఇక వరుసగా తను హై టెన్షన్ క్రియేట్ చేయడం, అంటే ఏపీకి వెళ్ళడం, ఏపీలో పలు ఆలయాలను దర్శించుకోవడం, తెలంగాణలో ఆలయాలు దర్శించుకోవడం, ఆ తర్వాత సనాతన ధర్మము, తర్వాత అమ్మాయిలను రక్షిస్తానని చెప్పి ఇలా వరుసగా చెప్పడం చూసాం. సో ఒక్కొక్కటి తన గురించి అనేక మంది విషయాలు వెల్లడించడం కానివ్వండి, ఒక్కొక్కటి అపోహలన్నీ కూడా బయటికి వేయడం మనం చూసాం. సో ముందుగా అసలు అఘోరీ అందరూ నమ్మారు. అఘోరీ అంటే ఇలానే ఉంటుంది అనుకున్నారు. అఘోరీని చూసి భయపడ్డారు, భక్తితో ఉన్నారు. ఇలా వరుసగా జరిగిన క్రమంలో ఒక్కసారిగా అఘోరీ కొంతమంది పైన దాడి చేయడం ప్రారంభించింది. ఇలా రావడం కరెక్ట్ కాదు, అసలు ఎక్కడ పడితే అక్కడ పూజలు చేయడం ఏంటి, ఇదేనా పూజలు అంటూ కూడా చాలామంది క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. సో పూజలు ఎక్కడ పడితే అక్కడ చేస్తుందని చెప్పిన నేపథ్యంలో కొంతమంది ఇళ్ళలోకి వెళ్ళేది, డైరెక్ట్గా తన భక్తులు పిలిచారని చెప్పి వెళ్ళేది. కానీ అక్కడ చుట్టూ స్థానికులు కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. చాలామంది కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అసలు చాలామంది తను రావడం కూడా అసహించుకున్నారు, దూరం పెట్టారు కూడా. ఆ తర్వాత పోలీసు కూడా కొంత అలర్ట్ అయిపోయి తను రావడంతో ఒక్కసారిగా జనాలు గుమికోవడం కానివ్వండి, స్థానికుల్లో కొంత ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో తెలంగాణలోకి వస్తే తెలంగాణ నుంచి మహారాష్ట్ర బార్డర్ దాటించేశారు. అటు ఆంధ్రప్రదేశ్ వెళ్తే ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు అక్కడ నుంచి తెలంగాణ బార్డర్కి దాటించడం, అంటే తను ఉంటే అక్కడ కొంత హైటెన్షన్ క్రియేట్ అవ్వడం చూసి తనని పంపించే ప్రయత్నం మాత్రం చేశారు. కానీ ఎక్కడ అరెస్ట్ కాలేదు, ఎక్కడ అరెస్ట్ చేయలేదు కూడా. సో తన కారు సంబంధించి చూసినా కూడా తన కార్కి నెంబర్ ప్లేట్ ఉండదు, మొత్తం ఫుల్లీ కంప్లీట్గా స్టిక్కరింగ్ వేసి ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా ఒక స్పెషల్ అటెన్షన్ డ్రాగ్ చేస్తున్నటువంటి ఆ కారును చూసిన అందరూ కూడా వెంబడించేవారు కొన్ని సందర్భాల్లో. సో కుమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్ళిపోయి అక్కడ తను ఒక వ్యక్తి పైన దాడి చేసింది తనకున్నటువంటి ఆయుధంతో. మరొక దగ్గర శ్రీశైలం దగ్గర ఆలయం లోపలికి తనని అనుమతించలేదని చెప్పి, వివస్త్రంగా ఉన్నాను, దిగంబరంగా ఉన్నాను, అనుమతించలేదని చెప్పి ఒంటిపైన పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణం అంటూ హల్చల్ చేసింది. వేములవాడ దర్గా దగ్గరికి వెళ్ళి హల్చల్ చేసింది. ఇలా వరుసగా హల్చల్ చేస్తూ హైటెన్షన్ క్రియేట్ చేసింది. ఇక్కడ మనం కనబడుతుంది కదా, ఇక్కడ కనబడేటువంటి ఈ ఫోటోలో కనిపించే వ్యక్తులే అఘోరీ. పక్కన ఉన్నది రాధిక అనే మహిళ. ఇప్పుడు ఎవరైతే తన మొదటి భార్య అని చెప్పబడుతున్నటువంటి ఆ రాధిక అనే మహిళని జనవరి 1, 2025న వివాహం ఆడిందట. అంటే పరస్పర అంగీకారంతోనే ఇక్కడ అమ్మాయి చెప్తున్న మాట, మహిళ చెప్తున్న మాట కానివ్వండి, అట్ ది సేమ్ టైం అఘోరీని అసలు పెళ్లి చేసుకోలేదు అంటున్నారు. కానీ మహిళ చెప్తున్న మాట ఏంటంటే నన్ను చేరదీస్తానన్నాడు, నాతో పాటుగా ఉంటానన్నాడు, నేను ఆశ్రమం కట్టాలనుకున్నాను, ఆశ్రమానికి సహాయం చేస్తానన్నారు. ఇలా వరుసగా తన మాటలు విన్నా నేను. అప్పటికే తనకు పాస్ కూడా ఉందట సదర్ మహిళకి. సో ఈయన మాటలు చూసి నమ్మిపోయి నిజంగానే తనతో పాటు ఉంటాడేమో, తనకు తోడుంటుందేమో, ఒక ఆశ్రమం కడతానని చెప్పారు కాబట్టి ఆశ్రమంలో నాకు అవసరం అంటే ఆయన ఉంటాడేమో, ఇలా చెప్పిన నేపథ్యంలో తను కూడా నమ్మింది. వివాహం చేసుకున్నారు, పరస్పర అంగీకారంతో వివాహం కూడా జరిగింది. ఆ తర్వాత
ప్రజెంట్ వర్షిత్తో వెళ్ళిపోయిన తర్వాత ఈ సదరు మహిళ బయటకు వచ్చింది. ఒకసారి ఆ ఇద్దరి మధ్య ఆడియో కన్వర్జేషన్, అంటే అఘోరి తనతో మాట్లాడినట్టుగా ఆడియో కన్వర్జేషన్ వైరల్గా మారింది కదా, ఒకసారి అది కూడా చూడండి. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరికను నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే. నీ లెవర్ వేరు, ఇంక అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. సరే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాదేవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. ఇది లేడీ అఘోరి ఆ మొదటి భార్య అని చెప్పబడేటువంటి ఆ మహిళకి వాట్సాప్లో ఆడియో మెసేజ్ పంపించినటువంటి ఆడియో అది. దాంట్లో లవ్ యూలు, కిస్లు, మిస్ యూలు నిజంగా చాలా దారుణంగా ఉన్నాయి. ఈ విషయం అడిగినప్పుడు కూడా తన డిప్రెషన్లో ఉంది, నేను చెప్పానని చెప్పి లేడీ అఘోరి చెప్పుకొచ్చింది. సో ఇక్కడ అల్లూరి శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరి. సో ప్రస్తుతం ఇప్పుడు తనని అతడు అనాలా ఆమె అనాలా కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఇక్కడ ఆ క్వశ్చన్ రైజ్ అవుతుందని అంటే, ఒకసారి మీకు ఆ డాక్యుమెంట్ చూపిస్తాను. నేను క్లియర్గా తను ఎట్లా ట్రావెల్ చేసింది, తెలుగు రాష్ట్రాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది, ఆ తర్వాత ఏం జరిగింది చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి పీసీఆర్ ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి, మెడికల్ డాక్యుమెంట్. రైట్, ఇక్కడ చూడండి, ఒకసారి హోల్డ్ చేయండి. ఫస్ట్లీ స్టార్టింగ్ నుంచి. సో 24 ఆగస్ట్లో సర్జరీ జరిగింది. ఒకసారి మెడికల్ డాక్యుమెంట్ సంబంధించి మళ్ళీ రీప్లే చేయండి. అది ఇక్కడ రైట్, ఇక్కడ ఒకసారి హోల్డ్ చేయండి. 9/7/24 అంటే 9/7/2024 రోజు తనకి సర్జరీ జరిగినట్టుగా ఉంది. 2024 రోజు జూలై 9th జూలై 2024 సర్జరీ జరిగినట్టుగా డాక్టర్ సర్టిఫికేషన్ ఇచ్చినటువంటి ఆ హాస్పిటల్ సర్జరీ తాలూకు ఆ డాక్యుమెంట్ ఉంది. దాంట్లో చూడండి, పేషెంట్ లార్డ్ శివ ఇన్ హిస్ డ్రీమ్ హ్యాస్ ఆర్డర్డ్ హిమ్ టు లూజ్ ఆర్గాన్ అండ్ రీఅపియర్ ఇన్ ఫీమేల్ ఫామ్ అంటూ దాంట్లో మెన్షన్ చేస్తుంది. నాకు తెలిసి ఒకసారి దీని గురించి ట్రాన్స్ కమ్యూనిటీ లేదా ఎవరైతే సర్జరీ చేసుకున్న వారు ఉన్నారో ఒకసారి మీరు కామెంట్ చేయండి. అంటే తమని దేవుడు రాత్రి కలలో కలిసి ఈ రకంగా ఆదేశించి మీరు పూర్తిగా అమ్మాయిలాగా మారిపోండి అని చెప్పి ఏ డాక్టర్ కూడా రాయడు అదంతా కూడా. సో నాకు తెలిసి అలా ఉండదు. ఇది 100% అది సాధ్యమయ్యే విషయం కాదు. అలా రాయడం అనేది కుదరదు కూడా. మెడికల్ నామ్స్ ప్రకారంగా అలా రాయకూడదు. ఎవరో కల్లో వచ్చారు, దేవుడు నాకు వచ్చి మీరు అమ్మాయిలా మారిపోండి అని చెప్పి దేవుడు ఆదేశించాడు, అందుకే మారిపోతున్నా అని చెప్పి ఎవరు కూడా చెప్పరు. అది సాధ్యం కాని విషయం. కానీ మీరు గమనిస్తే దిగంబరంగా ఇక్కడ చూడండి, 9/7/2024 అంటే జూలై 9th 2024 రోజున అఘోరికి సర్జరీ అయింది. దాంట్లో కూడా మీరు లాస్ట్లో గమనించండి, దిస్ ఈజ్ సర్టిఫైడ్ దట్ హీఈస్ అండర్గాన్ జెండర్ reassessment surgery except for vaginoplasty, which was not possible because of tissue lapse. Hence he does not belong to Hijra transgender community. Hijra transgender community కి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన గతంలో ప్రీవియస్గా అబ్బాయిగానే ఉండేవాడు. సో హిజ్రా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన వాడు కాదు, అట్ ది సేమ్ టైం అబ్బాయి కూడా కాదు. మరి ఇప్పుడు తను ఏంటి, తనకు తానుగా మహిళగా చెప్పబడుతున్నాడు. కానీ ఇదే మెడికల్ సర్టిఫికేషన్ కనుక మనం ఆధారంగా తీసుకుంటే, దీన్ని మేము ధృవీకరించడం లేదు, ఇది నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఇక్కడ నేమ్ ఆఫ్ లార్డ్ శివ అనేది ఉంది కాబట్టి అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా మెన్షన్ చేయరు డాక్టర్లు ఎవరు కూడా. కానీ ఒకవేళ దీన్ని ధృవీకరించాలి, దీన్ని పక్కగా మనం యాక్సెప్ట్ చేయాలనుకుంటే కనుక అక్కడ హిజ్రా కాదు, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన మహిళగా చెప్పబడుతున్నటువంటి పూర్తి స్థాయిలో మహిళ కూడా కాదు. మరి ఏంటి అసలు ఆయన అబ్బాయిగానే ఆలోచిస్తున్నారు, అబ్బాయిగానే ఆలోచనలు ఉన్నాయి. ఒక మహిళని, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, గతంలో కూడా ఒక అమ్మాయి మీద తాళి కట్టినట్టుగా చెప్తున్నారు. కాబట్టి అతన్ని అబ్బాయిగానే చూడాల్సి వస్తుందని చెప్పి ఇప్పుడు కమ్యూనిటీ, ఆ ట్రాన్స్ కమ్యూనిటీ కానివ్వండి, ముఖ్యంగా తను అపోజ్ చేసే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. హీఈస్ డెఫినెట్లీ ఒక అమ్మాయి రూపంలో ఉన్నటువంటి
అబ్బాయి మాత్రమే అనేది చాలా పక్కాగా చెప్పగలుగుతున్నారు. ఇంకొకటి ఇక్కడ వెగినోప్లాస్టీ అనేది జరగలేదు అని అంటున్నారంటే ఇది పూర్తిగా అమ్మాయిగా మనం పరిగణించలేం, లేదా ట్రాన్స్జెండర్ హిజ్రాగా మనం యాక్సెప్ట్ చేయలేం. సో డెఫినెట్గా హీ ఈజ్ ఎ మేల్ అనేది అర్థమవుతోంది. ఆయన రూపంలో అమ్మాయిగా మారిపోవచ్చు, కానీ తన ఆలోచనలు తన దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా అబ్బాయి సరిపోలే విధంగా ఉంటాయి అనేది సర్టిఫికేషన్ ఒకవేళ కనుక మనం కన్సిడర్ చేసినా కూడా అర్థమవుతోంది. అది ఇక్కడ ఆయన సర్జరీ ముత్యాల మాలయం దగ్గరికి వచ్చింది సెప్టెంబర్ ఎండింగ్లో, అక్టోబర్ స్టార్టింగ్లో ఆయన అక్కడికి వచ్చారు. సార్ సెప్టెంబర్ తీసుకున్నా కూడా జూలై నుంచి సెప్టెంబర్కి కేవలం ఒక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కేవలం ఒక 2 months గ్యాప్. సో ఈ 2 months గ్యాప్, 2 months కంటే ముందే తనకు సర్జరీ జరిగింది అనేది ఈ సర్టిఫికేట్ ద్వారా అర్థమవుతోంది. ఆ తర్వాత 2 monthsలోనే ఇక్కడికి వచ్చేసి సికింద్రాబాద్ ముత్యాల ఆలయం దగ్గర హల్చల్ చేసి ఆ తర్వాత నుంచి సనాతన ధర్మం కాపాడుతానని చెప్పడం కానివ్వండి, ఆ తర్వాత అమ్మాయిలను రక్షిస్తానని చెప్పడం కానివ్వండి, ఎక్కడున్నా కూడా నేను నా సనాతన ధర్మం కోసం పోరాడతానని చెప్పడం కానివ్వండి. కొంత పబ్లిక్ కూడా బేసిక్గా ఇటువంటి వాళ్ళు సమాజంలో తిరగరు కాబట్టి తనని చూసి నిజమేమో అనుకున్నారు. నిజమేమో అనుకొని చాలామంది తనకు పూజలు చేశారు, ఇంటికి ఆహ్వానించారు, అంత జరిగిపోయింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ తనపైనటువంటి ఆ అపోహల అనుమానాలు కొత్త వీడుతూ ఉన్నాయి. సో తాజాగా ఈ సర్టిఫికేట్ ద్వారా మనకు అర్థమయ్యేది ఒకటి ఏంటంటే తను జూలైలో సర్జరీ చేసుకుంటే సెప్టెంబర్ ఎండింగ్ లేదా అక్టోబర్లో కల్లా ఇక్కడికి వచ్చేసింది. సో ప్రజెంట్ తను వచ్చి రాగానే ఈ రకంగా హల్చల్ చేయడము, ప్రజెంట్ తను ఇక్కడికి వచ్చి రాగానే కొంత హై డ్రామా క్రియేట్ చేయడము, ఆ తర్వాత జనవరిలో ఒక మహిళని పెళ్లి చేసుకుందని చెప్పి ఆ మహిళ ఇప్పుడు బయటకు రావడము, ఇప్పుడు వర్షిని తీసుకువెళ్ళడం, వర్షినితో పాటు వివాహమైందని చెప్పడము, ఇలా వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సో దీంతో కొంత ప్రస్తుతం అలజడి రేపుతోంది. ఒకసారి నిన్న కూడా షామీర్పేట్ పిఎస్లో లేడీ అఘోరిగా చెప్పబడుతున్నటువంటి ఈ మహిళ అల్లూరి శ్రీనివాస్ పైన ఒక కేసు నమోదైంది. ఒకసారి దాని విషయంలో కొంతమంది ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారు మాట్లాడుకొచ్చారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా వారు ఏం మాట్లాడారో చూద్దాం. అయితే ఒకసారి ఈ ఘటన పైన షామీర్పేట్ పోలీసులు మాట్లాడుకొచ్చారు. ఒకసారి మరి ఏం మాట్లాడారు చూద్దాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఈ జోగిని సంధ్య డాటర్ ఆఫ్ అనిత అనే పర్సన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అఘోరి అలియా శ్రీనివాస్ అలియా శివ విష్ణు బ్రహ్మ అల్లూరి సన్ ఆఫ్ చిన్నయ్య అని చెప్పి ఈ పర్సన్ మీద వీళ్ళ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని, తర్వాత ప్రజలను మోసం చేస్తున్నారని, హిందూ ధర్మం పేరుతోని సనాతన ధర్మం అని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఆడపిల్లలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ తీసుకొచ్చారు. ఇది వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి దీని మీద చట్ట ప్రకారం ఏం యాక్షన్ తీసుకోవాలని ఒపీనియన్ తీసుకున్న తర్వాత దీనిలో చేస్తాము. ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, ఎవరు కానీ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కానీ, తర్వాత ఒక కులం కానీ, ఒక మతం కానీ, ఒక దాని పేరు చెప్పుకొని ఎటువంటి సంఘ విద్రోహ చర్యలకు కానీ, లేదంటే అపోహలు ప్రేరేపించేటట్టుగా బిహేవ్ చేయడం కానీ, లేదంటే ప్రజల్లో అపనమ్మకాన్ని, అభద్రతా భావాన్ని క్రియేట్ చేయడం కానీ, ఇంకెవరి గౌరవానికి భంగం కలిగించే పనులు చేయడం కానీ, ఇట్లాంటివి చేస్తే చట్టం ప్రకారం అది నేరం అవుతుంది. కాబట్టి వాటి మీద సరైనటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి ఎవరి దృష్టికి వచ్చినా కూడా దయచేసి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి సరైనటువంటి న్యాయ సహాయము, లీగల్ ఎయిడ్ తీసుకోవాల్సిందిగా మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అఘోరి శ్రీనివాస్ ప్రజెంట్ ఎక్కడ ఉన్నది కూడా వెరిఫై చేస్తాము. వెరిఫై చేసి చట్ట ప్రకారం ఏం యాక్షన్ తీసుకోవాలన్న ఒక ఒపీనియన్ తీసుకున్న తర్వాత వీళ్ళ మీద సీనియర్ ఆఫీసర్ నోటీసులు పెట్టి యాక్షన్కి ఇనిషియేట్ చేస్తాం. థ్యాంక్ యూ. సార్ ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. అదే ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద వెరిఫై చేయాల్సి వస్తుంది. వీళ్ళు జనరలైజేషన్ దాంట్లో ఇచ్చారు, అసలు స్పెసిఫిక్ ఏం జరిగిందని ఒకసారి వెరిఫై చేసిన తర్వాత దీనిలో లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఏం చేయగలడం అనేది చేసి సూటబుల్ యాక్షన్ తీసుకుంటాం. సార్ కైజర్ న్యూస్ సార్ ఎన్ని రోజుల్లో పట్టుకుంటారా, లేకుంటే రిమాండ్ చేసే అవకాశం ఏమన్నా? అదే చెప్తున్నా. దాంట్లో అసలు ఫస్ట్ ఎట్లాంటి నేరానికి వస్తుంది అనేది
వీడియో ఎవిడెన్స్ ఏదైనా ఇచ్చారా? లేదండి, జస్ట్ మీ ముందే ఇప్పుడు ఒక కంప్లైంట్ రాసిస్తున్నారు, అది వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో ఏముందనేది అప్డేట్ చేయగలుగుతాం. లీగల్ పాయింట్స్ ఏమున్నాయి, అది నేరానికి ఎట్లా అవుతుందని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. దానిలో ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు షామిల్ సో ప్రజెంట్ పోలీసులు చెప్తున్న మాటలు ఇది. ఒకసారి నా చేతిలో ఒక డాక్యుమెంట్ ఉంది, మీకు మళ్ళీ క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది జూలైలో సర్జరీ అయినట్టుగా డాక్యుమెంట్ ఉంది, మేము ధృవీకరించడం లేదు. ఎందుకంటే దీంట్లో ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ శివ ఉంది. ఏ డాక్టర్ కూడా దేవుడు చెప్పాడని చెప్పి తన భక్తురాలుగా మారినటువంటి ఒక వ్యక్తి పూర్తిగా ఈ రకంగా సర్జరీ చేసుకొని అమ్మాయిగా మారిపోవడం, మహిళగా మారిపోవడం అని చెప్పి డాక్టర్లు ధృవీకరించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయం. సో ఈ డాక్యుమెంట్ ప్రకారంగా చూపించడం లేదు. అయితే ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ మధ్యలో కనబడుతున్నటువంటి ఆ ఫోటో ఉందిగా, ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి పక్కన ఒకసారి అఘోరి ఫోటో కూడా డైరెక్ట్ క్లియర్గా వేసుకోండి. సో ఆ ఫోటోలో మీరు గమనిస్తే ఇది అఘోరి అబ్బాయిగా ఉన్న సమయంలో, ఇక్కడ ఆ వయసు చూస్తే చూడండి, నాకు తెలిసి ఆ వయసు సుమారుగా 15-16 సంవత్సరాలు, 17-18 సంవత్సరాలను ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అటువంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నారు. అంతలోనే మరి 12 ఏళ్ల సాధన 7 ఏళ్లకే వెళ్ళిపోయానని చెప్పేటువంటి మాటలు మాత్రం ఈ ఫోటోలు చూస్తుంటే వాస్తవం అనిపించడం లేదు. సో ఇక్కడ ఈ వయసు ఉన్నటువంటి ఈ ఫోటోలో కనిపించేటువంటి వ్యక్తి అఘోరి గతంలో అల్లూరి శ్రీనివాస్గా ఉన్నటువంటి సమయంలో ఆయన వయసు ఈ ఫోటోల ప్రకారం చూస్తే ఆన్ యావరేజ్గా 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉండే అవకాశం ఉంది. ఆయన ఆధార్ కార్డులో 1997 అని ఉంది. శివ విష్ణు బ్రహ్మ 1997 అని చెప్పి స్త్రీగానే సంబోధిస్తూ అందులో ఉంది. సో అయితే మరి ఎక్కడ ఫేక్ చేశారా, నిజంగా ఎవరన్నా ధృవీకరించి ఆధార్ కార్డు ఇచ్చారా చెప్పలేము మనం, కానీ 1997 అని ఉంది. ఆయన 14 ఏళ్ళు సాధన చేశారన్నా కూడా ఇక్కడ మనం యాక్సెప్ట్ చేయలేం. 15-18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తిలా కనబడుతున్నాడు ఈ ఫోటోలో. 14 ఏళ్ళు సాధన కనుక చేసి ఉంటే ఇప్పటివరకు ఆయన వయసు సుమారుగా 30-35 దాటి ఉండాలి. కానీ ఇప్పుడైన వయసు 27 సంవత్సరాలను మొన్న ఆర్టీవీతో మాట్లాడుతున్న సమయంలో కూడా నేను పెద్దవాడిని కాదు, నేను కూడా 27 సంవత్సరాల వ్యక్తిని అని చెప్తున్నారు. మరి ఆయన సాధన చేసింది ఎప్పుడు? 14 ఏళ్ళు. ఆయన ఎక్కడ సాధన చేశాడు? ఆయన గురువు పేరు కూడా గతంలో ఒక పేరు చెప్పుకొచ్చాడు ఆయన. ఆ పేరు ఎంతవరకు నమ్మాలనేది కూడా ఇప్పుడు కొంత అనుమానం కలుగుతోంది. సో ఇలా వరుసగా ఒకదాని వెంట ఒకటి అపోహలని వీడుతున్నాయి, వరుసగా కేసులు నమోదవుతున్నాయి. సో జూలైలో తనకు సర్జరీ అయినట్టుగా ఉంది. సెప్టెంబర్ కల్లా ముత్యాలమ్మ ఆలయం దగ్గరికి వచ్చి ఆయన అక్కడ మొదటిసారిగా అందరికీ హల్చల్ చేశాడు. ఆ తర్వాత నుంచి వరుసగా సెప్టెంబర్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు వరుసగా ఎక్కడికి వెళ్ళినా కూడా అది హాట్ టాపిక్, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వివాదం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఆందోళన, ఒక హై టెన్షన్. సో మంగళగిరిలో పోలీసులపై దాడి చేయడం ఏంటి, అటు రామగుండం ఎన్టీపీసీలో కూడా పోలీసులపైన దురుసుగా ప్రవర్తించడం ఏంటి, కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం దగ్గర వెళ్ళిపోయి ఒక వ్యక్తి పైన దాడి చేయడం ఏంటి, అటు శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూడా శ్రీశైలంలో కూడా ఆత్మార్పణం అంటూ పెట్రోల్ పోసుకోవడం ఏంటి, వేములవాడ దర్గా ఏంటి, సనాతన ధర్మం, అమ్మాయిలను రక్షిస్తాను, అన్నీ కూడా ఇప్పుడు కొంత అనుమానించాల్సి వస్తుంది. దీనిపైన ఆయన డెఫినెట్గా ఆర్టీవీ చూస్తూనే ఉంటారు. మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజల్లో మొదట్లో మీకున్నటువంటి ఆదరణ, ఆ గౌరవం, అదంతా కూడా ప్రస్తుతం ఎవరు నమ్మడం లేదు. చాలామంది వ్యతిరేకిస్తున్నారు కూడా. ట్రాన్స్ కమ్యూనిటీ కాదు, అటు చాలామంది ఎవరైతే ఇదే రకంగా సాధువులుగా ఉన్నవారు కానివ్వండి, లేకపోతే పూజలు చేసేవారు కానివ్వండి, ఈ యొక్క సాధువుల సంబంధించినటువంటి దాంట్లో కానివ్వండి, అఘోరాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వీడియోలో చూస్తుంటారు, ఇది యొక్క లేడీ అఘోరిగా చెప్పబడుతున్నవని శిక్షించాలంటూ కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఇలా వరుసగా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కానీ పోలీసులు ప్రస్తుతం లేడీ అఘోరి కోసం రంగంలోకి దిగారు. ఏ క్షణమైనా కంటపడితే అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించే అవకాశం అయితే కనబడుతుంది ఈసారి. ఒకసారి నిన్న షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వెళ్ళి వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు. ఒకసారి వారు మాట్లాడారు, ఏం మాట్లాడారో చూద్దాం. ప్రస్తుతం శ్రీవర్షిని మరి అఘోరి ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. నిన్నటి నుంచి కూడా వాళ్ళిద్దరు ఫోన్స్ కూడా ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి భయపడి పారిపోయారా, లేకపోతే ఇప్పటికే చూసుకుంటే షామీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారు. అఘోరి పైన కూడా కంప్లైంట్ నమోదైంది. ఇప్పటికే మోకిలా పోలీస్ స్టేషన్లో కూడా అనేక కేసుల పైన నమోదైనాయి. చీటింగ్ కేసు, అదే కాకుండా మనీ ఎక్స్ట్రాక్షన్ కేసు కూడా నమోదైంది. ఇప్పటికే ఏ క్షణమైన అఘోరిని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అజ్ఞాతంలో అఘోరి జంట మాత్రం
ప్రస్తుతము చెక్కలు కొడుతుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. మనతో పాటు పలువురు జోగినులు ఉన్నారు. జోగినులు అందరూ కలిసి కూడా మా ఆత్మగౌరవానికి భంగం కలిగేలా వీళ్ళు మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇటువంటి వాళ్ళకి శిక్ష పడాలంటూ కూడా జోగినులు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు జోగిని సంధ్య ఉంది. ఏమని కంప్లైంట్ ఇచ్చారు? కంప్లైంట్ లో ఏమని పేర్కొన్నారు? అమ్మ, సనాతన ధర్మం అని ఈ రోజు మన సనాతన ధర్మం నాశనం చేసిన వాని గురించి మనం ఎంత మాట్లాడినా ఈ రోజు వేస్ట్. ఈ రోజు మనం ఇంత కొట్లాడుతున్నాం కదా, బయట రాష్ట్రాల ప్రజలకు మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఆడొక ఆడపిల్ల అని చెప్పేసి ఒక ట్రాన్స్జెండర్ వాడు ఇవాళ ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు. కానీ మన వాళ్ళు ఎవ్వరు కూడా ఇంతవరకు పట్టించుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే మాత్రం మన సనాతన ధర్మంలో మన కట్టుకు మన బొట్టుకు ఇంకో విలువ ఉంది. ఈ రోజున ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని ఒక గురువు అంటే తల్లితో సమానం. ఇవాళ తల్లి పిల్లని పెళ్లి చేసుకుంటుందా? ఒక శిష్యుడు అని అంటే కన్నా కొడుకుతో సమానం. ఇవాళ వీళ్ళ మధ్యలో ఒక రంకు సాగిసి ఇవాళ ఒక ఆడపిల్ల ఒక మగపిల్లగానితో మాట్లాడితేనే అనవసరమైన మాటలు మాట్లాడదు. కానీ ఇలా తెల్లారిలేసి ఒక ఆడపిల్లతో మాట్లాడినా కూడా అన్యాయం అయిపోతుంది. అలాంటి దాని గురించి నేను ఏం చెప్పినా కానీ ఈరోజు తక్కువ. ఒకవైపు ఎల్జిబిటి కమ్యూనిటీ ఉంది. ఇక్కడ కాకుండా ఇతర దేశాలలో కూడా ఎల్జిబిటి కమ్యూనిటీలో సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేవి జరుగుతున్నాయి. అంటే మీరు సేమ్ సెక్స్ మ్యారేజ్ని తప్పుపడుతున్నారా, లేకపోతే సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటూ మరోవైపు గురువుకి శిష్యువుకు ఉన్న బంధం అని దాన్ని వ్యతిరేకిస్తున్నారా? దేని వ్యతిరేకిస్తున్నారు మీరు? అమ్మ, సనాతన ధర్మంల గురించి నేను వ్యతిరేకిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మాత్రం మన గురు శిష్యురాలు అంటే అదొకటి ఉంటుంది. కానీ నువ్వు బయట మాట్లాడుతున్నావు, బయట ఉండొచ్చు ఎల్జిబిటి కమ్యూనిటీలలో. కానీ మనము ఇక్కడ ఉంటున్నాం, బయట పోయి అమెరికాలో ఎక్కడ ఉంటే అది వాళ్ళకి నడుస్తుండేది ఏం కాదు. కానీ మన సనాతన ధర్మం అనేది మన 2 రాష్ట్రాలలో మన ఇండియన్లలో ఇక్కడ నడిచేది. అక్కడివి మనం ఎట్లా మాట్లాడతాం? ఇవాళ చిన్నదానికి పెద్దదానికే ఇలా పట్టుకుంటున్న తొవ్వలల్లా అన్నారు కదా, నేను చచ్చిపోయినా, నా తల్లి చచ్చిపోయినాక నా తండ్రి చచ్చిపోయిన తర్వాత శవాల మీద పూజ చేస్తానండి. ఈయన మ్యారేజ్ చేసుకోక రోజు ముందు 2 రోజుల ముందే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చంపేసి మీద కూర్చొని డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ అయినాయి. ఇలాంటి మన సనాతన ధర్మం మనకు నేర్పిస్తున్న విలువ ఆడు చెప్పినందుకే అలా ఒకటి చేసిండు. ఇలాంటి ఎన్ని నేర్పించి ఈరోజు సనాతన ధర్మం నాశనం చేసుకుంటా ఈరోజు మన ఇజ్జత్ తీసేస్తాడు. ఇలాంటి వాడిని తగిన చర్యలు తీసుకుంటూ ఆయన లోపటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక సనాతన ధర్మాన్ని కాపాడుకుని వచ్చిన నా కొడుకుని ఈ రోజు ఇన్ని గలీజ్ లెక్కలు చేసినా కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నాడు. దానికి మన గవర్నమెంట్కి మన వాళ్ళకి సెల్యూట్. ఎందుకని ఇప్పటి వరకు విహెచ్పి ఉంది, విపిహెచ్ ఉంది, చాలా హిందూ సంఘాలు ఉన్నాయి, చాలా మంది ఆర్ఎస్ఎస్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీలాగా వాళ్ళెందుకు ముందుకు రావట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? అమ్మ, ఎవరి గురించి అన్నా పక్కకు పెట్టండి. ఇన్ని రోజులైతే అసలైన అఘోరా అని చెప్పి నా మీద కూడా ఫోన్ చేసి నన్ను కూడా బెదిరించిన రోజులు ఉన్నాయి. కానీ నేను షామరిపేట కట్టమైసమ్మ కన్నా నేను ఉంటా. వాడికి వచ్చిండు కాబట్టి ఒక ట్రాన్స్జెండర్ అని నేను గుర్తుపట్టినా కాబట్టి నేను ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. అందుకని ఒక సనాతన ధర్మం కాపాడుతాడు. సనాతన ధర్మం విలువ నాకు తెలుసు. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక అమ్మవారిలో పూజలు చేసుకుంటున్నా కాబట్టి ఒక సనాతన ధర్మం విలువ నాకు తెలుసు. కాబట్టి ఈరోజు నేను కొట్లాడుతున్నా. నేను ఎవరి గురించి అయినా కొట్లాడుతున్నాను. నేను ఒంటరి పోరాటం, నా ధర్మాల గురించి నేను కొట్లాడుతున్నా. ఈరోజు ఇవాళ నా ధర్మాల గురించి నేను కొట్లాడుకుంటా కూడా ఇప్పటికైనా కూడా దాని గురించే పోటీగా నేను మాట్లాడుకుంటున్నాను. ఇప్పటికైనా చెప్తున్నాను, నా ధర్మం అయితే గెలిచేదాకా నేను మాత్రము ఈ కొట్లాట్లు ఆపను. వాడిని తగిన శిక్ష తీయాలి. వాడిని ఆ పాపని తీసుకొని వాళ్ళ ఇంట్లో ఇడిచిపెట్టాలి. కానీ వర్షినికి మాత్రం నేను ఇష్టపూర్వకంగానే వెళ్ళాను, ఇష్టపూర్వకంగానే నాకు ఇష్టం అయ్యిండి కూడా నేను వెళ్ళాను, మరి మీకెందుకు ప్రాబ్లము, మేము సంతోషంగానే ఉన్నాం కదా అంటూ వర్షిని చెప్తుంది. అమ్మా, ఎంత సంతోషంగా ఉన్నా సరే కానీ ఒకళ్ళు అన్యాయం అవుతుంటే మనం చూడలేము. వాడు ఈరోజు ఎన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు ఆమెను అట్లా చేసిండు. రేపన్నాడు ఇవన్నీ బయటపడి వాడు ఒక స్టేజ్కి వెళ్ళిపోయి ఒక గవర్నమెంట్ ఏదైనా శిక్ష తీస్తే ఆ పిల్ల లైఫ్ ఏం కావాలి? అందుకనే అంటున్నాను, వాడిని శిక్షించి అయినా సరిగా నా పిల్లని తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఇడిచిపెట్టాను. లేకపోయింది అనుకో ఇలాంటివి ఇంకెన్నో పుడతాయి, ఇలాంటివి ఇంకెన్నో అవుతాయి. ఇప్పటికే మన ఇట్లా బస్టు పడిపోయి ఉంది, ఇంకా గలీజ్గా అయిపోతుంది. ఇక మరోవైపు కూడా రాధా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మహిళా కమిషన్లో కూడా తను ఆ మహిళ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ప్రధానంగా రాధా లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇప్పటికే వినీత అని ఒక అమ్మాయి కూడా ఎక్కడైతే మోకిలా పోలీస్ స్టేషన్లో థ్రెటనింగ్తో పాటు చీటింగ్ కేసుతో పాటు మనీ ఎక్స్ట్రాక్షన్ ఈ కేసులంతా కూడా నమోదు చేసింది. నమోదు చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆచూకీ కూడా లేదు, తను ఎక్కడికి వెళ్ళిపోయింది కూడా ప్రస్తుతం పోలీసులు చెప్పని పరిస్థితి. అప్పటి నుంచి అయినా సరే వాని మీద ఒకటి ఏదన్నా వచ్చిందంటే చాలా తెల్లారి వారికి ఇంకోటి ఏదన్నా చేసి ఆ టాపిక్ డైవర్ట్ చేసి వానికి అలవాటే. ఆ పిల్ల అట్లా వచ్చింది కాబట్టి అది రియల్ కాబట్టే ఈరోజు ఆ పిల్లని పెళ్లి చేసుకొని టాపిక్ డైవర్ట్ చేసేసిండు. ఇలాంటివి చాలా నేను కొట్లాడి చేసి అంత మాట్లాడినందుకు చనిపోయాడు ఉండే మాత్రము అయినంత లైన్ వచ్చి చనిపోతుండే. కానీ
నేను ఆత్మాహుతి చేసుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా అని చెప్పేసి 2 రాష్ట్రాల ప్రజల్ని ఒప్పించుకుంటా. ఆ రోజు తెలంగాణ వద్దంతా కూర్చురు. అప్పుడు కూడా నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి, వాడు చనిపోతే ఏం చేస్తాను, చనిపోతే భూమికి వెళ్తే కాదని అప్పుడైనా కొట్లాను. ఇలాంటి ఎన్నో బెదిరించుకుంటా మనం ఇంత చేసిన వాడిని ఇంకా డూప్లికేట్ అని తెలిసిపోయినాక కూడా ఇప్పటికీ చర్యలు తీసుకుంటలే చూసినావా, దానికి చాలా బాగా. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు? నేను ఇవాళ కూడా చెప్తున్నా కదమ్మా, ఎవరైనా ముంగటికి రావాలంటే కూడా అసలు నిజంగా అఘోరా అని అనుకుని ఎవరు రాలేరు ఇప్పటివరకు. ఈరోజు డూప్ అని తెలిసిపోయింది, కానీ ఇప్పటి నుంచి అయినా సరే కానీ చర్యలు తీసుకోవాలని కొట్లాడుతున్నాను. అఘోరా శాపం పెడితే ఏమైనా అవుతుందని భయపడుతున్నారా? ఇన్ని రోజులు అట్నే అనుకోరు, నన్ను కూడా బెదిరించారు. అయ్యే వాడి నీకేమైనా చేయగల, నీకేమైనా అవుతుంది ఏమన్నా. వాడు రియల్ కాదు, వాడు ఏం చేయడని చెప్పేసి కొట్లాడినా. ఇప్పటికైనా ఆ దేవుడు నన్ను చూసిండు కాబట్టి ఈ రోజు వాడు డూప్లికేట్ అని తెలిపాను. లేకపోతే ఇంకెన్ని అన్యాయాలు జరిగిపోతున్నాను, లేకపోతే ఇంకెన్ని కొట్లాట్లయితున్నాను. నేను అప్పుడు స్టార్టింగ్ ఇంటర్వ్యూ చేయకపోతే మాత్రం ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుంటున్నాం మనం. ఇంకా అఘోరి పక్కన ఇంకా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలను కూడా చాలా పుకార్లు వస్తున్నాయి. వాళ్ళ ఇంట్లలో వెళ్ళి కూడా పూజలు చేయడం, ఒకటి యోని పూజలు, దాని తర్వాత నీకు పదవి వస్తుంది అని చెప్పి పూజలు చేయడం, ఇటువంటి తన వెనకాల ఎవరు ఉన్నారు అసలు ఏంటి? నాకు కావాల్సిందే అదే అండి. నేను స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నాను. ఎందుకంటే మన మిడిల్ లైఫ్ దానిలలో నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో మనం పొద్దు నుంచి రాత్రి వరకు ఒక ఇంట్లో ఒక 5గురు ఉంటే కష్టం చేస్తే కూడా అసలు బతకట్లేం. కానీ వీని కార్లకి, ఈ దందాలకి, ఇవన్నిటికి ఏడికేని మనీ వస్తున్నాయి ఇంతవరకు అర్థం. స్టార్టింగ్ నుంచి కూడా క్వశ్చన్ చేస్తుంది అది, ఈ కార్లకి ఇవన్నిటికి ఎట్లా వస్తున్నాయి అని అడిగిన. కానీ ఇప్పటివరకు దానికి క్యాన్సర్ లేదు. కానీ రీసెంట్గా 10 లక్షల క్యాష్ అని చెప్పేసాను. మళ్ళీ నువ్వు లోక కళ్యాణం చేయడానికి వచ్చినప్పుడు నీకు క్యాష్ ఎందుకు? నువ్వు లోక కళ్యాణం చేస్తానికి వచ్చినప్పుడు నీకు ఆధార్ ఎందుకు? సరే నువ్వు అంతా చేస్తున్నావు, నీకు ఇవన్నీ ఎందుకు? అసలు లోక కళ్యాణం చేసుకుంటానికి నీకు ఆడపిల్ల పెళ్ళి ఎందుకు నీకు ఇవాళ? అఘోరా అంటేనే ఘోరమైన బతుకులకు వెళ్ళేవాడు అఘోరా. ఒక లైఫ్ అన్ని స్పాయిల్ చేసుకొని వెళ్ళిపోయేవాడు అఘోరా. మరి నువ్వు లైఫ్లో ఇంత ఎంజాయ్ చేస్తున్నావు, నేను ఎట్లా అఘోరా అనాలిరా నాయన శ్రీనివాస్? నా కొడక నువ్వు నా చేతికైతే దొరికినా ఇప్పటి వరకు చెప్తున్నా, నువ్వేనాడైతే నాకు దొరుకుతావు ఆ రోజు మాత్రం నిన్న చస్తా నేనే చస్తా. లాస్ట్ నా పానం పోయినా సరే ఇప్పటి నుంచి బరాబర్ ఇప్పుడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తం ఒకటవుతుంది, ఒక జోగిని వ్యవస్థ కమ్యూనిటీ ఒకటవుతుంది, శివశక్తులు కూడా ఒకటవుతారు, అఘోరాలు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడి ప్రతి ఒక్కరు ఒకటై నా కొడక. ఎన్నైతే సంఘాలు ఉన్నాయని సంఘాలను ఒకటి చేసి నేను పట్టిస్తాను నా కొడక. ఇన్ని రోజులు ఆడుకున్న ఆట ఈ రోజు నేను చూస్తాను చూడు. ఇప్పటి నుంచి ఒక్కొక్క తడాక ఏదుందో నీ వెనకాల ఎవరెవరు అవుతారో అందరు గుంచుతాయి ఇప్పటి నుంచి. ఫైనల్గా ఏం చెప్తారు అంటే, ఇప్పటికే మీరు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు చర్యలు తీసుకుంటాము, పూర్తిగా దీని ఎఫ్ఐఆర్ కూడా చేస్తాము, ఎవిడెన్స్ అంతా తీసుకొని అని అంటున్నారు. అయినప్పటికీ కూడా అఘోరా మీరు కౌంటర్ ఇస్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ అఘోరా వచ్చి కౌంటర్ ఇస్తుందంటే ఏమాత్రం అఘోరాకి భయం లేదు. ఎందుకని లైవ్ పెట్టారు, లైవ్ లో నేను మాట్లాడుతున్నాను జీ దాంట్లో. మళ్ళీ నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేశారు కదా. మళ్ళీ భయపడుతున్నారు మీకు? నాకు భయపడుతున్నారు, ఎందుకంటే నా దగ్గర వాడైతే ఏవేవైతే చేసిండో దాని క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు వానికి ఇంతవరకు ఆన్సరే లేదు. వాటికి ఎంతమంది జీవితాలని అఘోరి నాశనం చేసిందంటే ఇప్పటికే 3 మహిళలు, ఒకటి రాధా, దాని తర్వాత రాధా, వినీత అని ఒక అమ్మాయి, చాలా మంది కౌంటింగ్ చేస్తున్నావు. కానీ డూప్లికేట్ అని తెలిసిన తర్వాత ఇంకా కౌంటింగ్ చేయని కూడా మన ఏళ్ళు సరిపోవు, అంతమంది బరాబర్ వస్తాయి. ఎందుకంటే అంతమందిని చాలా మటుకు ముంచిండు వాడు. ఈ రోజు తెలుస్తుంది, ఈ వీడియోలు అన్నీ వైరల్ అయిన తర్వాత డూప్లికేట్ అన్న తర్వాత ఒకళ్ళు బయటకు వచ్చినాడు, వాని ఇజ్జత్ అప్పుడు వెళ్తుంది. ఇప్పటికైనా గవర్నమెంట్ వాని మీద చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకండి ఎవరైనా సరే, ఏ కేటగిరీ అయినా సరే కానీ మాత్రం ప్లీజ్ వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయండి. అఘోరి ఇంకా శ్రీవర్షిని కూడా ఒక దగ్గర గుడి కట్టిస్తాము, ఆశ్రమం కట్టించి అక్కడనే కూర్చుంటాము, అనేక మందికి మేము ఆశ్రయం ఇస్తామంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏదైనా ముప్పు తెచ్చే అవకాశాలు ఉన్నాయా వీళ్ళు? తెస్తారమ్మా, ఇలాంటివి చేసిన వానికి అది చేయడానికి ఇంకేముంది? ఇంత మనం కొట్లాడుతున్నాం చేస్తున్నాం, ఈ రోజు ఇంత ఇజ్జత్ తీసేది. ఆ పీఠం వేసుకొని కూర్చుంటారంట, ఆ పీఠం చల్లకుండా మళ్ళీ ఈయనకి ఏ పీఠం వేసుకొని కూర్చో, ఒక అఘోరి తత్వంలో లేడు, ఏ తత్వంలో లేదు. కానీ ఏంటన్నా పీఠం వేసుకొని కూర్చుంటే మాత్రము ఏ సంఘాలు కూడా నేను ఇడిచిపెట్టే నా కొడక. ఏ రోజైతే నువ్వు పీఠం వేసుకొని కూర్చుంటావో ఒక శివశక్తి జోగిని వ్యవస్థ వాళ్ళు ప్రతి ఒక్కరిని మీద అటాక్ అవుతారు. ఆ రోజు నీ పీఠాధిపతి ఎవరున్నారని పీఠాధిపతిని కూడా పట్టుకొని కుక్కలు కొట్టి మేము మాట్లాడతాం. అంటే అఘోరి మీద ఏదైనా వ్యక్తిగత కక్ష ఏమైనా ఉందా, లేకపోతే ప్యూర్లీ మీరు మీ జోగినులని ఇటువంటి సనాతన ధర్మం తప్పుగా చేస్తున్నారు అనే ఉద్దేశంతో మీరు బయటకు వచ్చారా? అమ్మా ఒక మాటకేనండి, మేము ఎంత మంచి రెడీ అయినా కానీ, మేము ఎన్ని సిజేరింగ్స్ చేయించుకున్నా కానీ, ఏది చేసుకున్నా కానీ, ఒక ఆడపిల్లల మేము కిందనే
ఆడపిల్లల కాళ్ళ కిందనే మేము ఎప్పటికైనా మేము ఎంత మంచిగా ఉన్నా చచ్చిపోయినప్పుడు కూడా ఒక ట్రాన్స్జెండర్ కానీ ఒక ఆడపిల్ల అన్నారు మా బతుకులు ఆడపిల్లలాగా ఉన్నాయని చెప్పేసి ఒక ఆడపిల్లకి అన్యాయం అవుతుంటే మేమైతే చూసుకోలేము. ఒక ఆడదాని ఇజ్జత్ కాపాడే మా బోనాలల్లో మేము ఎత్తుకునేది అమ్మవారిని పూజిస్తాం. మేము అమ్మవారు అంటే మాకు ఒక ఆడపిల్ల. నేను కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నాను, అమ్మ ఆడపిల్లలని కాపాడండి, ఇలాంటి పట్టుకొని కొట్టి మాట్లాడండి ఇప్పటి నుంచి. ఇది ట్రాన్స్ కమ్యూనిటీ చెప్తున్నమాట. ఏకంగా ట్రాన్స్ కమ్యూనిటీయే కాదు, అటు అఘోరాలు కానివ్వండి, సమాజం కూడా ఇప్పుడు లేడీ అఘోరిగా చెప్పబడుతున్నటువంటి ఈ అల్లూరి శ్రీనివాస్ని ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు. ఒకసారి ఇక్కడ ఫోటోలో చూడండి, ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి ఇది గతంలో ఆయన అబ్బాయిగా ఉన్న సమయంలో. ఇక్కడ ఆ అబ్బాయిగా ఉన్నటువంటి ఫోటోలు చూస్తుంటే బహుశా ఆయన వయసు ఆ సమయానికి ఈ ఫోటోల ద్వారా మనకు అర్థమవుతుంది. ఒక అజంప్షన్ చేయాలంటే కనుక 18 ఏళ్ళ వయసు ఉండే అవకాశం డెఫినెట్గా ఉంది. ఆయన గడ్డం మీసం అంతా చూస్తుంటే అదంతా కూడా 18 ఏళ్ళ వయసు వస్తే కానీ అంత ఈజీగా అంత హెయిర్స్ గడ్డం అంతా కూడా రాదు. సో అటువంటి వయసు ఉండే అవకాశం ఉంది. 14 ఏళ్ళ సాధన చేశానన్నాడు. మొన్న మధ్య అడిగితే 27 ఏళ్ళ వయసు అంటున్నాడు. మరి 18 ఏళ్ళ వయసు నుంచి 14 ఏళ్ళు సాధన అంటే సుమారుగా ఆయన వయసు ఇప్పటికే 30-35 ఏళ్ళు దాటిపోయి ఉండాలి. కానీ ఆయన వయసు 27 ఏళ్ళు అంటున్నాడు. సాధన విషయంలో కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. అది ఇక్కడ ఒక మెడికల్ సర్టిఫికేషన్ మీకు PCR కూడా ప్లే చేయండి. ఇది జూలైలో వచ్చిన మెడికల్ సర్టిఫికేషన్. జూలై 9, 2024 ఆయనకి సర్టిఫికేషన్ ఇచ్చినట్టుగా ఒక సర్టిఫికేట్ వైరల్ అవుతోంది. దీన్ని నేను ధృవీకరించడం లేదు. ఎందుకంటున్నానంటే ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ శివ, ఆ డ్రీమ్లో వచ్చి కలలో వచ్చి లార్డ్ శివ నన్ను అమ్మాయిగా మారిపోమని కోరాడు అని చెప్పి ఆ డాక్టర్కి చెప్తే డాక్టర్ సర్జరీ చేశారట. ఒకవేళ నిజంగా అది జరిగినా కూడా డాక్టర్ సర్టిఫికేట్ అలా మెన్షన్ చేయరు. దీన్ని మాత్రం ధృవీకరించలేదు. అంటిల్ ఆర్ అన్లెస్ డాక్టర్లకు సంబంధించి అదేంత వరకు కూడా దీన్ని ధృవీకరించలేము. మేము కూడా ఆర్టీవీగా కన్సల్ట్ చేసే ప్రయత్నం చేశాం సదర్ హాస్పిటల్ని. అభిషేక్ ఎక్కడైతే ఆ డాక్టర్ పేరు కనబడుతుందో అశ్విని దాస్, ఆ డాక్టర్ నిజంగానే ఉన్నారు, ఆయన ఆ స్పెషలిస్టే. కానీ ఆయన సర్జరీ చేశారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం క్వశ్చన్ మార్కే. సో అయితే ఇక్కడ జూలైలో సర్జరీ జరిగింది. అక్టోబర్లో ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహానికి సంబంధించి విగ్రహం ధ్వంసానికి గురైంది. ఆ తర్వాత అక్కడ మొదటిగా ప్రత్యక్షమయ్యాడు. అంటే అక్టోబర్ కల్లా ప్రత్యక్షమయ్యాడు. మరి జూలైలో సర్జరీ అయ్యి అక్టోబర్ కల్లా ప్రత్యక్షమంటే 2 నెలల రెస్ట్ తీసుకున్నాడా, 2 నెలలు ఎక్కడ ఉన్నాడో తెలియదు. అంతలోనే వచ్చేసి డైరెక్ట్గా అఘోరిగా దర్శనం ఇచ్చేసి ఇక తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేయడం మొదలుపెట్టాడు. ఇక అక్కడి నుంచి మొదలుకుంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మొత్తం కూడా కొన్ని హల్చళ్ళు ఎక్కడ చూసినా కూడా ఆయన ఏకంగా పోలీసు నిర్బంధించేశారు ఆయన ఇంట్లో. ఇలా ఆ తర్వాత జనవరి 1 కల్లా, జనవరి 1, 2025 కల్లా ఆయన తన మొదటి భార్య, ఒకసారి PCR కూడా ప్లే చేయండి, తన మొదటి భార్యని జనవరి 1, 2025 వివాహం చేసుకున్నట్టుగా ఆ సదరు మహిళ చెప్తోంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటుగా ఆయన ఎక్కడున్నారో తెలీదు, పూర్తిగా నార్త్ ఇండియా మొత్తం చక్కర్లు చుట్టేసి వచ్చారు. ఆ తర్వాత మంగళగిరికి వెళ్ళి మంగళగిరిలో హైటెన్షన్ క్రియేట్ చేసి మంగళగిరిలో అప్పుడు ఈ వర్షితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వారిద్దరి మధ్య మరి పరస్పర అంగీకారమే. వర్షి కూడా యాక్సెప్ట్ చేస్తోంది, నేను ఇష్టపడుతున్నా అని చెప్తోంది. కాబట్టి వర్షిని కూడా ఈ రకంగానే మోసం చేసి తనని తన వైపుగా తిప్పుకున్నాడా, నిజంగా వర్షిని అట్రాక్ట్ అయిందా ఏందో తెలియదు. కానీ తర్వాత వర్షితో పరిచయం కాస్త మొన్న మధ్య 2 రోజుల క్రితం వర్షితో పెళ్లి కూడా అయింది. ఇక్కడ he does not belong to any transgender or హిజ్రా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాదు, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాదు అనేది ఈ సర్టిఫికేట్లో ఉంది. కానీ అటు మహిళగా పూర్తిగా చెప్పలేము ఆయన్ని, ఎందుకంటే గతంలో అబ్బాయిగా ఉన్నాడు కాబట్టి. ఇటు ట్రాన్స్జెండర్ హిజ్రా కమ్యూనిటీ కాదు. మరి ఆయన ఏంటి, ఆయన జెండర్ ఏంటి అంటే డెఫినెట్గా హీఈస్ ఎ మేల్ అనేది మాత్రం అర్థమవుతోంది. తన రూపం మహిళా రూపమైనప్పటికీ ఆలోచనలన్నీ కూడా అబ్బాయివి అనేది అక్కడ మొదటి భార్య చెప్తోంది. వ్యతిరేకించే వాళ్ళు చెప్తున్నారు. మనం ఇవన్నీ కొంత లోతుగా పరిశీలిస్తే మనకు కూడా అర్థమవుతోంది. సో ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారనే తెలియడం లేదు. అటు వర్షిని కూడా ఎక్కడున్నారని తెలియదు. గతంలో వర్షిని ఫోన్లను ట్రాక్ చేసి పోలీసులు కొంత తన అన్నలకి సహాయం చేసి వర్షిని అన్న దగ్గరికి చేర్చారు, వాళ్ళ పేరెంట్స్ దగ్గర చేర్చారు. కానీ ప్రజెంట్ ఇద్దరు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. బహుశా వాళ్ళ ఫోన్ కూడా పడేసి ఉంటారని తెలుస్తోంది. వాళ్ళ ఫోన్లు అందుబాటులో లేవు. వాళ్ళు ఏ క్షణమైనా పోలీసులకు కంటపడితే అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? నిజంగా అరెస్ట్ చేయాలి, ఇక్కడ ఇంకా లేడీ అఘోరి నిజమని నమ్ముతున్నారా? మీకున్న అనుమానం ఏంటి, మీకున్న సందేహాలు ఏంటి? కామెంట్ చేయండి. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.